సరే ఏ ఒక్కరిని వచ్చిన చోటుకి వెళ్లకుండా చూడడమే వాని పని. మనము పని చేసేది 10 లేదా 12 గంటలు 8 గంటలు ఇలా చేస్తాం. అపవాది మాత్రం, మన శత్రువు మాత్రం 24 గంటలు పనిచేస్తాడు. అనగా అహర్నిశలు కష్టపడుతూ ఉంటాడు. ఎందుకు కష్టపడుతున్నాడు అనగా మనము వానికి శత్రువులు. అతను వెళ్ళు చోటుకి మనం వెళ్ళాలి. మనమేం చేయలే. మనము వాడికి శత్రువులమే కాదు, కానీ మన తండ్రికి శత్రువు వాడు. తండ్రికి పిల్లలం మనం. సమస్తము మన గురించి దేవుడు సృజించాడు. మనలందరినీ నా పిల్లలు అని చెప్పుకున్నాడు. మన నిమిత్తము సమస్తాన్ని కలిగించాడు. మన గురించి అన్నీ ఇస్తున్నాడు. మన గురించి ప్రణాళికలు రచిస్తున్నాడు. ఎలాగైనా నా బిడ్డలను పరలోకానికి చేర్చుకోవాలి అన్నది దేవుని తాపత్రయం. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎలా మనం జీవించినా మనల్ని కడిగి పవిత్రం చేసి తన సన్నిధికి చేర్చుకోవాలని మన నిమిత్తమే సర్వాన్ని ఇచ్చేశాడు. ఆయన కానీ, ఆయన ఆలోచనలు కానీ, దేవదూతలు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ, మన ప్రభువైన క్రీస్తు కానీ అందరూ మన నిమిత్తము ఆకాంక్షిస్తున్నారు. మన రాక కొరకు ఎదురు చూస్తున్నారు. ఏ ఒక్కరూ నశించిపోకూడదని తండ్రి కోరుకుంటున్నాడు ప్రియులరా. అయితే అపవాది ఈ విషయాన్ని గ్రహించి మనల్ని ఎలాగైనా సరే, వాడికి పరలోకం లేదు, పాతాళంలోని అగ్నిగుండంలోనికి వెళ్ళిపోవాలి. వెళుతూ అందరినీ అక్కడికి తీసుకొని పోతే అప్పుడు ఎవరు బాధపడతారు? మనము బాధపడతాము. మనల్ని కన్న తండ్రి ఆయన మరింతగా బాధపడిపోతారు. ఆలోచించండి. తల్లిదండ్రులుగా మీరు కానీ, మీ బిడ్డలు మీకు విధేయులుగా ఉండి మంచిగా నడిచినప్పుడు ఎంతో సంతోషిస్తారు. కానీ బిడ్డలు అవిధేయులుగా మిగిలి తల్లిదండ్రిని మాట వినక, ఎంత చెప్పినా పట్టించుకోక అలా వెళ్ళిపోతున్నారనుకోండి, నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులు చాలా క్షోభపడతారు, బాధపడతారు, ఇతరులకు చెప్పుకుంటారు, నా బిడ్డలు నా మాట వినలేదు అని. కానీ ప్రియులారా, అపవాది మాత్రం అలా ఉన్నప్పుడు మనమందరము నరకానికి జారిపోతే వాడు సంతోషిస్తాడు. వానికి వచ్చిన బాధను గురించి కాదు, మనల్ని అందరినీ తీసుకొని వెళ్ళాను అని. కానీ అలాంటి స్థితి లేకుండా మన పరమ తండ్రి అయిన దేవుడు మన గురించి ఆలోచించి వాని బారి నుండి తప్పించుకుండే ప్రణాళికలు సిద్ధపరిచారండి. అనగా వాడు మన విరోధి, మన శత్రువు అనేక తప్పిదాలలో నుంచి మనల్ని నడిపించి ఎరవేసి మనల్ని పట్టేసుకుంటున్నాడు. మన పాపాలకులోనూ మన అతిక్రమాలకులోనూ దేవునికి అవిధేయులుగా మార్చి మనల్ని నరకానికి నడిపించాలి అని వాడు అనుకుంటుంటే, తండ్రి అయిన దేవుడు మాత్రము అనేకమైన ప్రణాళికలు రచించి వాని బారి నుండి మనం తప్పించుకోవాలంటే దేవుని మాటలను మనము జాగ్రత్తగా వినాలి. దేవుని మాటలంటే ఇందాక మనం విన్నాం, వాక్యము లేదా గ్రంథము. ఈ బైబిల్ గ్రంథంలో ఉండే ప్రతి మాట కూడా దేవుని మాటలు. ఇవన్నీ శ్రద్ధగా మనం ఏం చేయాలి? వినాలి. వినడమే కాదు, ఆలోచించాలి, సరిచేసుకోవాలి. ఈ విధంగా ఉండాలి. అయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన మనసును కేంద్రీకరించాలి. మీరందరూ ఇక్కడ కూర్చొని ఎక్కడో మీ ఇంటి దగ్గర మీ మనసుకు పంపించేశారనుకోండి, నేను చెప్పే మాట మీకేమీ అర్థం కాదు. మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో అలా ఉండకూడదు. ఇవి దేవుని మాటలు. చాలా అలర్ట్గా ఉండాలి. ఎంత జాగ్రత్త అంటే అంత జాగ్రత్తగా మనము ఉండాలి ప్రేమైనటువంటి దేవుని వారలారా. అయితే
మన లోపాలు, మన తప్పులు, మన పాపాలను ఎత్తి చూపించి మనల్ని సన్మార్గంలో నడిపించే దైవ సేవకులు కూడా మనకు ఉండాలి. ఇప్పుడు ఒక తప్పు చేస్తున్నావురా, అది మంచిది కాదు, నీకు నీ భవిష్యత్తులో మంచిది కాదు, మీరు ఇలా నడవండి అని మన పిల్లలకు చెప్తాం. అలాగనే దైవ సేవకులు అనేక మంది మన తప్పులను, మన పాపాలను, మన అతిక్రమాలను ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఎప్పుడో వాళ్ళు చెప్పినప్పుడు ఆ మాటలు మనము జాగ్రత్తగా విని సరిచేసుకోవాలి. అనగా మనల్ని దారిలో పెట్టే సేవకులు ఉండాలి. మన మంచి కోరే, మేలు కోరే సేవకులు ఎంతోమంది ఉండటం మన భాగ్యం. దానికి మీరందరూ ధన్యులు అని చెప్పక తప్పదండి. ఎంతోమంది సేవకులు నోట ఎన్నో విలువైన సమాచారాన్ని మీరు వింటున్నారు. ఇలాంటి మాటలు దొరకక చాలా సంఘాలు కృంగిపోతున్నాయి. మీ మట్టుకు మీరు ఆలోచించి చూడండి. ఇలాంటి గొప్ప మాటలు, మిమ్మల్ని సన్మార్గంలో పెట్టే మాటలు, మిమ్మల్ని ఆత్మీయ జీవితానికి నడిపించే మాటలు, పరలోకానికి చేర్చే మాటలు ఎంతమంది చెబుతున్నారు? ఎవరు చెబుతున్నారు? అలాంటి సేవకులు కనిపిస్తున్నారా? ఆలోచించండి. కనపడలేదు. కానీ ఈ సంఘంలో మాత్రము అనేక మంది దైవజనులు ఉన్నారు, అనేక మంది భక్తులు ఉన్నారు, అనేక మంచి మాటలు వినిపిస్తున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమతో పరలోకానికి చేర్చుటకు ప్రయాసపడుతున్నారు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఇంతమంది సేవకులు, అనేక మంది గొప్ప సేవకులు ఉండటము మహద్భాగ్యం. అది మీరు చేసుకున్న అదృష్టం. మంచి ఆహారం దొరుకుతుంది, అనగా ఆత్మీయ ఆహారం, బలవర్ధకమైన ఆహారం, మనల్ని నిలబెట్టే వాక్యం. ఇన్ని మాటలు మీకు అందిస్తున్నారు. మరి మనం ఎలా ఉండాలి? మనం కూడా దాన్ని పట్టించి నడుచుకోవాలి. కానీ మనిషి ప్రాణాలను నిలబెట్టి, లేదా మీకు అర్థం కావాలంటే మిమ్మల్ని పరలోకం చేర్చాలంటే చాలా కష్టం. అవునా? సేవకులకు చాలా కష్టం. చివరి వరకు నడుస్తా అక్కడైనా కూలిపోయే ప్రమాదం ఉంది. అయితే సేవకులు మిమ్మల్ని పరలోకం వరకు తీసుకొని వెళ్ళాలి అంటే చాలా కష్టం. ఒక సేవకుడు మీ గురించి వదిలేసినారనుకోండి, తమ బ్రతికే తమకు ప్రాముఖ్యము అని అనుకుంటే మిమ్మల్ని పరలోకం ఇంకెక్కడ తీసుకెళ్తారు చెప్పండి? ఎక్కడికి తీసుకొని వెళ్ళలేరు. అలాంటి బోధకులు చాలామంది కనిపిస్తూ ఉంటారు. సత్యం చెప్పారనుకోండి, వారికి పూట గడవదు, వారు సుఖపడలేరు, వారు ఆనందించలేరు. అసత్యాలతో సంఘాన్ని కడుతూ ఉంటారు. అనేక మంది ఈ అసత్యాల మీదనే ఉంటారు. వారు ఏనాడో ఒకనాడో కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. ప్రేమైనటువంటి దేవుని వారలారా, చూడండి సమాజంలో ఎంతమంది సేవకులు ఉన్నారు. ప్రొద్దున్నే బైబిల్ పట్టుకొని సాయంత్రానికి నేను సేవకున్నే, నేను దారిలో వచ్చేటప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు, అవే మీకు చెబుతాను అంటున్నారు. ఏం చెప్పగలరండి? ప్రతిదానికి ఒక క్రమం ఉంది కదా. ఒక డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే బండి తోలితే పట్టుకుంటారు. అక్కడ యాక్సిడెంట్ జరుగుతుందని వాళ్ళకి తెలుసు గనక డ్రైవరా కాదా అని ముందు పరీక్షిస్తారు. పరీక్షించి నువ్వు దారిలో వెళ్ళేటప్పుడు నువ్వు చనిపోయే ప్రమాదం ఉంది, ఇతరులను చంపేసే ప్రమాదం కూడా ఉంది గనక నీకు లైసెన్స్ అవసరం. నువ్వు నేర్చుకున్నావా? ఒక సర్టిఫికెట్ చేసి వారికి ఇచ్చి ఇక నుంచి నువ్వు బండి తోలచ్చు అంటే అనేక మెలకువలు అప్పటికే ఇతను నేర్చుకొని ఉంటాడు. మరి ఏ చదువు లేకుండా బైబిల్ పట్టుకొని నేను పాస్టర్ను అన్నారనుకోండి, వాళ్ళ మాటలు ఎలా నమ్మాలి? మరి క్రైస్తవులు మాత్రం నమ్ముతారండి. లోకం నమ్మదు. లోకము చాలా తెలివైంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఎంక్వైరీ చేస్తారు. తిరుపతి సిమ్స్లోకి పోతే ఇది బాగలేదు, ఎక్కడో వేలూరులో ఉండే సిమ్స్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకు? పోయే ప్రాణాలను కూడా వాళ్ళు నిలబెడతారు. దాన్ని గ్రహించి ఎంత ఖర్చు అయినా, ఎంత దూరమైనా అక్కడికే వెళ్ళి వైద్యం చేయించుకోవాలి. నేను కూడా అక్కడే చేయించుకున్నాను, అందుకని చెప్తున్నా. కాబట్టి
ఈ శారీరకమైన విషయాలలో ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాం. మరి ఆత్మీయ విషయంలో, పరలోకానికి చేర్చే విషయంలో, ఆ విషయంలో ఇంకా ఎంత జాగ్రత్త తీసుకోవాలి? ఇంకా మీకు చెప్పాలంటే, ఉదయం టిఫిన్ తింటాం, టీ తాగుతాం, స్నాక్స్, మధ్యాహ్నం భోజనము, మళ్ళా సాయంకాలము, మళ్ళీ రాత్రికి, మళ్ళీ పళ్ళు పలహారాలు ఇన్ని తింటాం. ఎందుకు అంటే మన దేహదారుఢ్యం, మన అవయవాలు, మన ఆరోగ్యం బాగుండాలి అని అనుకుంటాం. అవయవాలు బాగుండాయి, దేహదారుఢ్యం బాగుంది, మనం నిగనిగలాడుతున్నాం, మంచిదే. మరి మనలో ఆత్మ ఉన్నాడు కదా, ఆయనకు ఏ ఆహారం పెడుతున్నారు? వాక్యాహారము, బలవర్ధకమైన ఆహారము, మంచి ఆహారము మీరు చదువుట ద్వారా, మీరు వినుట ద్వారా, మీరు ఆలోచించడం ద్వారా మీ బుర్రలోనికి పంపిస్తున్నారా? బలంగా ఉంది ఆత్మ? తొట్టిల్లిపోతుందా? దానిని మనము ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని వర్లరా, యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తమ శిష్యులను పిలిచి వారి భుజస్కంధాల మీద ఈ బాధ్యతలన్నీ పెట్టి, మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ప్రకటించారా? ప్రకటించారు. ఎలా ప్రకటించారు? మీరు కొట్టినా, మీరు తిట్టినా, మమ్మల్ని అవమానింపజేసినా, మమ్మల్ని చెరసాలల్లో పెట్టినా, మేము కన్నవాటిని, మేము విన్నవాటిని చెప్పకుండా ఉండలేము. మా ప్రాణాలు పోయినా మేము ఉండలేము అంటే ఎంత బాగా అర్థం చేసుకున్నారు చూడండి. వాళ్ళు ఎంత కష్టపడ్డారో మీరు తెలుసా? ఆలోచించండి. యేసు ప్రభువు సర్వజనులను సర్వలోకమునకు వెళ్ళి సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. మనమందరము శిష్యులం అయిపోయినాము. అలాంటి బాధ్యతలు మీరు ఎవరైనా పడుతున్నారా? బాధ్యతలు తీసుకుంటున్నారా? మీ పొరుగు వారికి చెబుతున్నారా? సంఘాన్ని ప్రేమించి ప్రార్థన చేస్తున్నారా? సంఘం కొరకు ప్రయాసపడుతున్నారా? ఒక మనిషిని తీసుకొస్తున్నారా? మీకు వచ్చిన 4 మాటలు చెబుతున్నారా? సంఘ క్షేమాభివృద్ధికి మీ వంతు పాత్రను మీరు పోషిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు కదా. మన బ్రతుకు ఎలాంటిది? చీకటిలోని బ్రతుకు, పాపపు బ్రతుకు. ఆ బ్రతుకులో నుంచి పిలిచి నిన్ను కడిగి, నిన్ను పవిత్రం చేసి, నిన్ను పావనం చేసి, నీ బ్రతుకు మార్చి, నీ తీరు మార్చి, నీ హృదయాన్ని మార్చి, నీ పాపాలను కడిగి పరలోకానికి అర్హత కలిగించాడే. మరి ఇంత ప్రేమ చూపించిన మన తండ్రికి, మన సహోదరుల విషయంలో ప్రాణం పెట్టిన మన ప్రభువు చెబుతుంటే, యేసు ప్రభు శిష్యులు తమ భుజస్కంధాల మీద మోసి ప్రాణాలిచ్చి దేవుని వాక్కులను చెబితే కనీసం మన పొరుగు వారి కన్నా మనం చెబుతున్నామా? ఆలోచించండి. ఒకవేళ పొరుగు వారికే మనం చెప్పగలిగితే సంఘము ఇలా ఉండదండి. సంఘం ఎలా ఉంటుంది? కలకలలాడిపోవాలి. ఎంతోమంది అసత్య బోధకులు మాట్లాడినప్పుడు, అసత్యాన్ని ప్రకటించేటప్పుడు మందిరాలు నిండిపోతున్నాయి, కోటలు కట్టేసుకుంటున్నారు, మేడలు మిద్దెలు సంపాదించుకుంటున్నారు. మరి సత్య సువార్త చేసేటప్పుడు నలుగురే కనిపిస్తున్నారు. అయినా చిన్న మంద, మీరు భయపడద్దు, మీతో నేను ఉంటాను అని చెప్పాడు. సత్యాన్ని చెప్పిన బోధకులకు సరిగ్గా ఏది జరగదండి. ఆనాడు శిష్యులు ఉన్నారు, వారికి తినడానికి తిండి ఎవరన్నా పెట్టుంటారా? చెరసాలలో పెట్టి మీరు చాలా దప్పికతో ఉన్నారు, మీకు అన్నం ఎప్పుడు తిన్నారో ఆకలి ఉంటుంది అనుకుని ఉంటారా? లేదంటే కొట్టింటారా మీకు ఇలాగే కావాలని? అంటే బెత్తాలతో కొట్టారన్నమాట. చెరసాలలో వాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళకు ఫుడ్ పెట్టలేదు. ఇలాంటి స్వేచ్ఛ స్వాతంత్రములు ఆనాడు లేవు వారికి. అయినా ప్రభువును నమ్ముకొని ఎన్ని కష్టాలు పడ్డారో మచ్చుకు మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి 38 వరకు మీరు చూస్తే గన ఎన్ని అగసాట్లు పడినారు, ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని శ్రమలు పడ్డారు చెప్పండి.
రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, పద్మాసు దీపంలో పరవాసులయ్యారు. ఎంతగా ప్రభు కొరకు ప్రభువును నమ్మితే ఇన్ని కష్టాలంటే అన్ని కష్టాలు ఉంటాయండి. కానీ ఎంత కష్టము, మన బ్రతుకు 50, 60, 70, 100 అవునా? ఒకవేళ కష్టం ఉంది అంటే ఈ బ్రతుకులోనే మనకు కష్టం ఉంటుంది. ఒకవేళ నిజంగా ప్రభువులోకి వచ్చాము, మన పాపాలన్నీ కడగబడ్డాయి, ఆ క్షణమే ఒకవేళ మరణించినామనుకోండి, చాలా అదృష్టవంతులం. ఈరోజు లేకపోతే రేపు మనం మరణించాలి. మరణించేదేదో ఎప్పుడైనా మరణిస్తాం. అది మరణాన్ని గురించి దేవుడు ఎక్కడ బాధపడలేదు, నిద్ర అన్నాడు. కాబట్టి మన జీవితంలో వచ్చే కష్టాల గురించి ఏ ఒక్కరూ భయపడాల్సిన పని లేదు. కష్టమున్నా నష్టమున్నా వారు తనువు చాలించేంత వరకు దేవుని మాటలను సమాజంలోనికి తీసుకొని వెళ్ళిపోయారు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, మనము నమ్ముకున్న మన ప్రభువు ఈ లోకములోనికి వచ్చి ఎన్ని బాధలు అనుభవించాడు చెప్పండి. ఎవరి కోసము? భార్య కోసము, పిల్లల కోసము, తన వారి కోసము అనుభవించారా? కాదు, మన కోసం, మన నిమిత్తం, మన కొరకు ఎన్ని నిందలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు, ఎంత శ్రమ పడ్డారు. సిలువ వేయించుకొని ప్రాణాలను వదిలాడు. నీ నిమిత్తము, మా నిమిత్తము, మన రక్షకుడైన ప్రభువు. అనగా ప్రేమ ఎట్టిది దీనివలన తెలుసుకోండి అంటాడు. అంటే మనం ప్రాణాలు పెట్టాల్సిన పని లేదు, కానీ పక్కవారికి 4 మాటలు చెప్పి సంఘానికి నడిపించాలి. ఒక్కరు, మీ అందరూ ఒక్కొక్కరిని తీసుకుంటే ఇది సరిపోదు, చెప్పాలి. బాధ్యత ఏ మోషే గారిదో, ఏ ఝాన్సీ గారిదో, ఏ మన సహోదరునిదో కాదు ప్రియులారా, మనందరిది. మనం అందరము వచ్చాం, మనందరికీ పని ఉంది, బాధ్యత ఉంది. మనం పరలోక పౌరులం, ఒక కుటుంబం. మన తండ్రి చెంతకు మనం చేరిపోతాం. ఈ లోకం అశాశ్వతం, మనము అశాశ్వతమే. ఈ లోకంలో పరలోకమే శాశ్వతం, ఆత్మే నిత్యత్వం. దానిని మనము కొనసాగించుకోవాలి. అలాంటి స్థితి కలిగి మనం ఉండాలి అని చెబుతున్నాడు మన ప్రభువు. అంతేకాకుండా బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట చాలా చాలా విలువైనది, ప్రాముఖ్యమైన మాటలు. ఎంత ప్రాముఖ్యం కాకపోతే 66 పుస్తకాలు రాయిస్తాడు చెప్పండి. ఆయన రాయించిన మాట అంటూ ఏమీ లేదు ప్రియులారా. ఆయన చెప్పిందే ఈ బైబిల్లో ఉంటుంది, వేరేటి ఏమీ ఉండవు. లోకమంతా ఎలా ఉంది? బ్రతికున్నాము అన్న పేరుంది కదా, పేరుంది. నిజంగా వాళ్ళు బ్రతికి ఉన్నవారా, మరణించిన వారా? బైబిలు విద్యతో ఇన్ని మంచి మాటలు విన్న మీరు చెప్పండి. సమాజం ఉంది, సంఘం గురించి కాదు, బయట లోకం ఉంది కదా, లోకము బాగా బ్రతుకుతున్నాము, మేము ధనవంతులము, మాకు ఎవరి అవసరత లేదు, మేము గొప్పవాళ్ళము, ధనికులము, ఖండబలం, అండబలం, అన్ని బలాలు మాకే ఉన్నాయి, మేము అందగత్తులము, అందగాళ్ళము అని అనుకుంటున్నారు. డబ్బున్న మహారాజులము, రాజకీయ బలం ఉంది, ఇలా అనుకుంటున్నారు. అలా బ్రతుకుతున్నారు. వారు ఎంతగానో విర్రవీగుచుంటారు. అయితే ప్రియులారా, వాళ్ళు నిజంగా బ్రతికున్నారా, మరణించారా? చూద్దామా ఆ మాటను? చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. రాయండి. చెప్పండి, చదవండి. సరిపోతుంది, నేను చదువుతాను. మొదటివాడు కడపటివాడు అంటున్నారు. దేనికి మొదట, దేనికి కడపట అనగా అక్కడ ఒక మాట చెప్పాడన్నమాట. మొదటివాడు కడపటివాడు మృతుడై మరలా బ్రతికిన యేసుక్రీస్తుల వారు చెబుతున్నారు.
ఒక సంఘానికి ఒక దూత చేత వ్రాయిస్తున్నారు. మొదట అంటే దేనికి మొదట? ఈ భూమి పుట్టక ముందు రవ్వంతా నేల వంటి నిర్మించక మునుపు తండ్రి దగ్గర ఉన్నాడా లేదా? ఆయన మొదట ఉన్నాడు, చివరిలో కూడా ఉంటాడు. మరణించాడు, తిరిగి కూడా లేచాడు. ఆయన స్థితి. అటువంటి ప్రభువును మనం నమ్ముకున్నాం. ఆ ప్రభువును నమ్ముకున్న మన గురించి కొన్ని మంచి విలువైన సమాచారాన్ని మనకిస్తున్నాడు. మనల్ని ధైర్యపరుస్తున్నాడు, ప్రోత్సాహపరుస్తున్నాడు. ఏమని? నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును. ప్రియులారా, ఇక్కడ ఒక శ్రమ, ఒక దరిద్రత అనేది మనకుంది. దేనికి సంబంధించింది? మన శరీరానికి సంబంధించిన దరిద్రత. అందరిలాగా మనకు డబ్బు లేదు, అందరిలాగా అందం లేదు, ఆరోగ్యం లేదు, అద్దెలు కట్టుకోలేకపోతున్నాము, అప్పులతో సతమతమవుతున్నాము, తినడానికి సరైన తిండి, వస్త్రము ఇలాంటివి ఏమీ లేకపోవచ్చు మనకు. కానీ శ్రమలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, నిందలు ఉండొచ్చు, అవమానాలు కూడా ఉండొచ్చు. అవన్నీ ఉంటే దాన్ని బట్టి మీరు కుంగిపోవద్దు నాయనా అంటున్నాడు దేవుడు. ఎందుకు కుంగిపోకూడదు అంటే అక్కడ చెబుతున్నాడు, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినా నీవు ధనవంతుడివే. అయినా ఎవరు? నువ్వు ధనవంతుడు. ఎందుకు ధనవంతుడు అంటున్నాడు మనల్ని? అయినా నీవు ధనవంతుడివే. ధనవంతుడంటే మనమేమనుకుంటున్నాము? ధనవంతులమంటే ఈ లోకంలో ఇలాంటి బిల్డింగు, అష్టైశ్వర్యాలతో తులతూగితే అది ధనవంతుడు అని మనం అనుకుంటున్నాం. దేవుని దృష్టిలో ధనవంతుడు చెబుతున్నాడన్నమాట. మీకు ఏమి లేకపోవచ్చు, మీరు పేదవాళ్ళు కావచ్చు, దీనులు కావచ్చు, దరిద్రత ఉండొచ్చు. ఎన్ని రోజులు? నీ ఆయుష్కాల దినాలు మాత్రమే, 60 లేదా 70 లేదా 80 సంవత్సరాలు మాత్రమే ఈ దరిద్రత అనేది నీవు అనుభవిస్తామో. నా దృష్టిలో అనగా దేవుని దృష్టిలో మనం ఎవరమంట? ధనవంతులము అంటున్నాడు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఎన్నోసార్లు వినని మాట. ఎవరైనా? లాజరు గారు. లాజరు గారు చాలా పేదవాడు, కటిక పేదవాడు. ఒక మాటలో చెప్పాలంటే అలాంటి పేదరికం ఇక్కడ ఎవరికి ఉండదో మనం చూసిండలేదు. చూసామా? లేదు. అంటే చాలా పేదవాడు, తనకు వైద్యం చేసుకోలేకపోతున్నాడు, ముద్ద దొరకట్లేదు, ఇంకా కుక్కలు వచ్చి కురుపులు నాకాయి. కానీ ఎవరైనా లాజరు గారు ధనవంతుడు, అవునా? అనగా అబ్రహాము రొమ్మును ఆనుకొని నెమ్మది పొందే చోటుకు వెళ్ళిపోయారు. దరిద్రత అనేది ఎంతసేపు ఉండింది? ఇంతలో కనబడింది, ఆయన ప్రాణం పోతానే వెళ్ళిపోయింది దరిద్రత. కానీ యుగ యుగాలు, జగాలు, అప్పుడు నుంచి నేటి వరకు నెమ్మది పొందుతూనే ఉన్నాడు. ప్రియులారా, ధనవంతుడు కూడా ఒక ఆయన ఉన్నాడు కదా, ధనవంతుడు ఉన్నాడు. మరి ధనవంతుడు సుఖపడ్డాడా? సుఖపడ్డాడు. డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. భార్య, పిల్లలు, అష్టైశ్వర్యాలు అన్నీ ఉన్నాయి. కానీ కన్ను మూశారు ఇద్దరు. వెనకో ముందో జరుగుతాయి. కన్ను మూస్తే ఇక్కడ నుంచి పట్టుకొని లాజరు ఏమీ పోలేదు, ధనవంతుడు కూడా ఏం పట్టుకొని పోలేదు. కానీ ఇక్కడ బ్రతికిన బ్రతుకుకు అక్కడికి వెళ్ళిన తర్వాత చేంజ్ అయిపోయినాయి అన్నమాట. టోటల్ వారి బ్రతుకులు. నీటి చుక్క లేదు ధనవంతుడికి. ఎన్ని నీళ్ళు తాగింటాడు అంటే కొబ్బరి బొండాలు తాగింటాడు, మందు కొట్టింటాడు, ఎంతగానో సంతోషించుంటాడు, సుఖపడతాడు. అంటే నీ జీవితకాలం అంతా నువ్వు సుఖపడినావు కాబట్టి ఇప్పుడు శ్రమను అనుభవించు అన్నాడు. మరి ప్రభువు కొరకు ఈ లాజరు ఏం చేశాడంట? ప్రభువు కొరకు కష్టపడినారంట. మన ఆయుష్కాలం ఎంతండి? 70 70 లేదు, 100 బతికామా? 100 బతికినాం అనుకుందాం సపోజ్. ఇప్పటికి మన వయసు ఎంత అంటే సగానికి పైగా మనము చేరువైపోయామన్నమాట. 40 నుంచి 50 నుంచి 60 దాకా వెళ్ళిపోయినాం. ఇంకా ఒకవేళ ప్రభువు కోసం మనం బ్రతికామనుకోండి, ఎన్ని రోజులు బ్రతుకుంటాము? ఒక 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 15 సంవత్సరాల? అన్నీ సరిగ్గా ఉంటే నేను చెప్తున్నా. కానీ మన బ్రతుకుకి ఏమీ శాశ్వతం లేదు.
చూస్తున్నాం కదా, కరోనా వచ్చింది, చీపురుతో కదా ఊడ్చేసింది అన్నమాట. పిల్లల, వృద్ధుల, యవనస్తుల, ఎవరి ఇల్లు వాళ్ళు అనుకోలేదు. మరణానికి ఏ తారతమ్యమో ఉండదు. మరణం అనేది అందరికీ చుట్టం. నువ్వు పిలిచినా వస్తుంది, పిలవకపోయినా వస్తుంది అన్నమాట. అలాంటి పరిస్థితి మరణాంది. అయితే మనము సగానికి పైగా బ్రతికేసాం. ఇప్పుడు వచ్చాం ప్రభువులోకి. వచ్చినప్పుడు మనము ప్రభు కొరకు నిలబడదాం, ఆయన గురించి చెబుదాం, ఆయన గురించి ఇద్దాం, ఆయన గురించి పాడుదాం. నీకు ఇచ్చిన తలాంతును అభివృద్ధి చేసుకో, ఒక వ్యక్తిని చేర్చు. దాన్ని బట్టించి తండ్రి సంతోషపడతాడు. తండ్రి సంతోషపడితే కదా నిన్ను ఇంట్లోకి రానిచ్చేది. నా కుమారుడు రా అంటాడన్నమాట. తండ్రికి ఎప్పుడు సంతోషము? ఒక పాపి మారు మనసు పొంది రక్షణలోకి వచ్చి రక్షింపబడితే ఆయనకు సంతోషం, ఆయనకు ఆనందం. మరి ఆ ఆనందము మనం ఇవ్వలేకపోతే ఎట్ట చెప్పండి? మన తల్లిదండ్రులు మనల్ని బట్టి సంతోషకపోతే, దుఃఖపడితే మనకేమి ఇవ్వగలరు చెప్పండి వాళ్ళు? మనం వెళ్ళలేమా? నిన్ను ఎవరు కొడుతున్నారు? ఆ రోజు కొట్టేటప్పుడే వెళ్ళారు. నీ తల ఎవరు తీసేస్తున్నారు? ఇప్పుడు ఎవరు తీయకపోయినా వాళ్ళకి తీసేసినా వాళ్ళు వెళ్ళిపోయారు. యాకోబును ఖడ్గంతో కోసేశారు, అవునా? నూనెలో పెట్టి పేల్చేశారు ప్రాణం ఉండగానే. చర్మాలు తీసేశారు, సింహబోన్లో వేసేశారు, అగ్నిలో తోసేశారు. అయినా ప్రభు కొరకు నిలబడ్డారు. వారు ఎలాంటి వారు? మనలాంటి వారే. ఎందుకు వాళ్ళు నమ్ముకున్నారు? మనం నమ్ముకున్న ప్రభువు అంత సమర్థుడు. మా ప్రభువు మమ్మల్ని రక్షించకపోయినా అని చెప్పారన్నమాట. మనము కూడా అలానే చెప్పాలి, అలానే బ్రతకాలి, అలాగనే ఉండాలి ప్రేమైనటువంటి దేవుని వర్లరా. కాబట్టి చనిపోయి మరలా జీవించిన వారు, బ్రతికిన వారు ఈ లోకంలో మనం ఎవరిని చూడం. చూసామా? ఎవరినైనా చనిపోయి బ్రతికిన వారిని ఎవరినైనా చూసామా అంటే ఎవరిని చూడలేదు. కానీ మన రక్షకుడు, మన నాథుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మృత్యుంజయుడుగా అందరికీ కనిపించి శిష్యులు చూస్తూ ఉండగా పరలోకానికి చేరిపోయాడు. మనల్ని కూడా అలా తీసుకెళ్తాను అని మాటిచ్చాడు. మీ కొరకు మళ్ళీ వస్తాను అని చెప్పాడు. ఆయన మృత్యుంజయుడు. కానీ ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ. అలా వెళ్ళిపోయి ఒక 2 రోజులు కోమాలో ఉండి తిరిగి బ్రతికిన వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. ఎంతకాలం అంటే ఆయుష్కాలం వరకే. వాళ్ళని ఏమంటాము? మృత్యుంజయుడు, మరణాన్ని జయించాడు అని గొప్పగా చెప్పుకుంటాం. మరణాన్ని జయించిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు, ఒక ప్రభువు తప్పితే. కాబట్టి అలాంటి ప్రభువును మనం నమ్ముకోండాం. మృత్యుంజయుడైన ఆయన చెప్పిన మాటను బట్టి ఈ లోకానికి వస్తాడు, మనల్ని అందరినీ తీసుకొని వెళతాడు. ఆయన మాట మీద మనము లక్ష్యం ఉంచాలి. సమాజంలో చాలామంది తప్పును తప్పుగా ఖండించేవారు మనకుంటారు, సేవకులు. కానీ తప్పును తప్పు అని ఎత్తి చూపేవారు తక్కువ ఉంటారు. కారణం, మీ తప్పులను ఎత్తి చూపించే వాళ్ళంటే మనకు నచ్చదు ప్రియులారా. కానీ దేవుడు ఏమంటాడంటే, మీ తప్పులను ఎత్తి చూపించినప్పుడు మీరేం చేయాలి? మీ మనసుకు తగులుతుంది. అప్పుడు ఆ మనసును బట్టి మీరేం చేయాలంటే సరిచూసుకోవాలి. ఈ వాక్యం నా గురించి చెప్పబడింది, నా దేవుడు పంపించాడు, నాతో మాట్లాడాడు కనుక ఒకవేళ ఈరోజు నేను కన్ను మూసినా నేను పరలోకానికి పోకపోతే ఎలాగో? తప్పనిసరిగా నేను వెళ్ళాలి. అందుకని సరిచేసుకోవాలి. అలా తప్పును తప్పుగా చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉండరు, కొద్ది మందిగా ఉంటారు. ఆ కొద్ది మంది మాటలు మన చెవును పన్నప్పుడు తప్పనిసరిగా మన మనసును మార్చుకోవాలి, సరిచేసుకోవాలి, ప్రభువుకి ఇష్టంగా బ్రతకాలి. మరి లోకం చూడండి, ఏ పని చేసినా, ఎంతటి ఘోర అఘాయిత్యాలు చేసినా అలా చేయకూడదు, ఇలా చేసింటే బాగుండు, నువ్వు ఇలా తప్పించుకోలేకపోయావు, అలా చేసింటే తప్పించుకోండొచ్చు
తాగుడే కదా, ఒకరోజు ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తారు, ఎంత ప్రోత్సహిస్తారు చూడండి. అంటే తప్పును సమాజం అనేది ప్రోత్సహిస్తుంది. మన ప్రభువు అలాంటి వాడు కాదు. మన ప్రభువు తప్పు చెయ్యడు, తప్పును ప్రోత్సహించడు, మంచిని మంచిగా చూపిస్తాడు, చెడును చెడుగానే చూపిస్తాడు. ప్రియులారా, ఆయన ఎలాంటి తప్పు చేయడు. ఏ గమనములో ఆయనలో మనం ఆలోచించాల్సింది ఏ విషయము లేనే లేదు అని చెప్తున్నారు. అయితే ప్రియులారా, తప్పు చేసి వాళ్ళు ఏదైనా మంచి మాట చెప్పారనుకోండి, మనం వినలేం. ఎందుకు కారణము? నువ్వు మంచిగా బ్రతుకు ముందు, తర్వాత నాకు చెప్పు అంటాం. ఒక జడ్జి గారు ఉన్నాడు అనుకోండి, ఆయన తప్పులు చేసి లంచాలు తీసుకొని బల్లల కిందల చేతులు పెట్టి అక్కడికి వెళ్ళి తీర్పు తీర్చాడు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాము? వీడు తప్పు చేసి ఇలా చేస్తున్నాడు అని మనం అనుకుంటాం. మన ప్రభువు అలాంటి వారు కాదు. ఆయన నీతిగల న్యాయాధిపతి. తప్పు అయితే తప్పే, రైట్ అయితే రైటే. అలాంటి ప్రభువు, అంటే గొప్ప ప్రభువును మనం నమ్ముకున్నాము అని మనము సంతోషపడాలి. ప్రేమైనటువంటి దేవుని వర్లారా, మరొక మాటను మనం చూసుకుందాం. ఇక అంశంలోనికి వస్తున్నా. మరి ఇంతవరకు చెప్పింది అంశం కాదా అని అనుకుంటున్నారా? అంశమే లేదు. అయితే మిమ్మల్ని మేల్కొల్పడానికి ఆ మాట అడిగాను అంతే. ఓకే, మంచిది. చాలా అటెన్స్గా ఉండండి, చాలా శ్రద్ధగా వినండి, ఆలోచించండి, ప్రతి మాటను మనసునందు ఉంచుకోండి. ఈ రోజుల్లో మనకు పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి. మొత్తానికైతే బీరువాలు ఉంటాయి, బీరువాల్లో బట్టలు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటితో పాటు బీరువాకి ఏముంటాయి? అద్దం ఉంటుంది. ప్రియులారా, బీరువాకి అద్దం ఉంటుందా, లేదా బండికి కూడా ఉంటుందా? మనం వెళ్ళే బండికి దానికైతే సైడ్ మిర్రర్లు 2 ఉంటాయి, మధ్యలో ఇంకోటి ఉంటుంది. మరి మన సహోదరి మనులకైతే కొంతమంది, మీకు కాదులేండి, కొంతమందికి అయితే బ్యాగులో కూడా అద్దం ఉంటుంది. ఎందుకు అంటే సరిచేసుకోవడానికి. అవునా? లిప్స్టిక్ పోయిందా, నాకేమన్నా పౌడర్ ఏమన్నా రాలిపోయిందా, నేనేం చేసుకోవాలి అని ఉంటారు. మరి సహోదరులు వాళ్ళు కూడా బండిలో కూర్చుంటానే ఇలా చూసుకుంటారు, ఇలా అనుకుంటారు. అంటే మొత్తానికైతే అద్దం దేనికి ఉపయోగపడుతుంది? మనల్ని సరిచేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మన జుట్టు చిరిగిపోయిందా, జిడ్డు ముఖం ఉందా, బట్టలు ఏమన్నా నలిగిపోయాయా, మరకలు ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటాం. చూసుకొని మన జుట్టు జరిగిపోయింది, జిడ్డు ముఖం ఉంది, బట్టల మీద మరకలు ఉన్నాయి, గడ్డం పెరిగిపోయింది, అన్నీ అలాగనే ఉన్నాయి. అలాగున్నాయి, చూసినాడు వెళ్ళిపోయాడు. ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమి ప్రయోజనం దాని వలన ఉండదు. ప్రయోజనం ఎప్పుడు ఉంటుంది చెప్పండి? అంటే జిడ్డు ముఖం ఉంటే మంచిగా సబ్బు రాసి నీట్గా మొహం కడుక్కొని పౌడర్ రాసుకొని చక్కగా ముస్తాబయ్యి మంచి బట్టలు మనం కట్టుకున్నప్పుడు మనము ఒక డిగ్నిఫైడ్గా, ఒక మంచిగా సమాజంలో గొప్పగా మనం కూడా ఉంటాం. మనకు కూడా అది మంచి అని అనిపిస్తుంది. అనగా అద్దం దేనికి అవసరమో మనము సరిచేసుకోవడానికి అవసరము. ఇది కన్నా మీకు అర్థమైతే ప్రియులారా, ఇది మనకు అర్థమైతే మనకంటూ ఒక అంతరార్థం ఉంది, ఒక మనసు ఉంది, ఒక ముఖం ఉంది, ఒక మనిషి ఉన్నాడు. మన బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు ఉన్నారా? బాగా వింటారులే మీరు ఇలాంటి మాటలు, ఎందుకంటే ఇక్కడ గొప్పగా చెప్పబడతాయి మాటలు. ఇంకెక్కడన్నా అయితే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మీకు తెలుసు. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు ఉంటారు. అంతరంగం అనేది మనకు ఉంటుంది. ఈ అంతరంగము దీనిని మనం చూడాలంటే మనకు ఒక అర్థం ఉండాలా లేదా? ఉండాలి. మరి ఆ అర్థం ఏది? చూడండి, యాకోబు పత్రిక చదవబడిన లేఖన భాగం, యాకోబు పత్రిక 1వ అధ్యాయము
23, 24 వాక్యాలు. ఎవడైనను వాక్యము వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తించకపోతే సహజముఖమును చూసి మనిషిని పోలి ఉన్నాడు. చదివారు కదా. వాక్యం విని వాక్యం ఏం చెప్పింది? వాక్యం విని ఏం చెప్పిందంటే ఇప్పుడు నేను చెప్పానే, మీరు విన్నారు కదా. ఏమి మీతో మాట్లాడిందో, ఏం మీకు కనిపించిందో, మీ లోపాలు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. కానీ నేను బీరువా దగ్గరికి వెళ్ళి నేను చూసుకున్నాను అనుకోండి, నాలో ఏ లోపాలు ఉన్నాయి, జుట్టు జరిగిందా, గడ్డం ఏమన్నా గీసుకున్నానా, లేకపోతే ముఖం బాగాలేదా, చెమట పట్టేసాయా, ఇలాంటివన్నీ నాకు కనిపిస్తాయి. నా జుట్టు, నా బట్టలు, అవన్నీ. అంతేనా? మీరు వెళితే మీకు కనిపిస్తుంది. అలాగనే మీరు మనసు పెట్టి వింటున్నారు, మీరు చాలా మంచివాళ్ళు, ఆలోచిస్తున్నారు, ఇంకా మంచివాళ్ళు. అయితే ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, విన్నారు, అబ్బా బాగా చెప్పారు నా అని ఒక ఓటేసి వెళ్ళిపోయినారనుకోండి, మీకు ఏమి ప్రయోజనము ఉండదు. అసలు అద్దం దగ్గరికి ఎందుకు వెళతాము? సరిచేసుకోవాలని వెళతామా? సరిచేసుకోకూడదని వెళతామా? సరిచేసుకోవాలి అనే కదా, అలాంటి తలంపు ఉంటేనే అద్దం దగ్గరికి వెళతాం. మరి గుడికి వచ్చాము అంటే, దేవుని దగ్గరకు వచ్చాము అంటే నేర్చుకోవాలనా, సరిచేసుకోవాలనా, సరి చూసుకోవాలనా? ఒకవేళ సరి చూసుకోకపోతే దాని వలన ఏమీ ప్రయోజనం ఉండదు. మరి కనిపిస్తున్నాయా? వాక్యం చదివినప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు మీ అద్దములో అనగా వాక్యపు వెలుగులో, ఈ బైబిల్ మాటల్లో అవి మీకు కనిపిస్తున్నాయా? మీ లోపాలు కనిపిస్తూ ఉంటే మీరు దృష్టి లోపం లేనివారన్నమాట. అంటే మీకు బాగా కనిపిస్తుంది అని. అయితే ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా, వాక్యాన్ని విని ప్రవర్తించకపోతే అద్దంలే దగ్గరికి వెళ్ళి ముఖం చూసుకొని అలా వెళ్ళిపోయినాం అనుకోండి, అలానే ఉంటుంది. మరి వాక్యం విన్నాం, వాక్యం విని ఏం చేయాలంట? ప్రవర్తించాలి. ప్రవర్తించడం అంటే బ్రతకడం, నడవడం, జీవించడం, ప్రభువుకి ఇష్టంగా ఉందో లేదో అని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ మనం ఉండటం. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, ఎంతో ప్రయాసతో ఇక్కడికి వచ్చారు, విన్నారు, వెళ్ళిపోతే దాని వలన ప్రయోజనం లేదు. మీరు మార్చుకోవాలి, మార్పు చెందాలి, మనం ప్రవర్తించాలి, దాని వలన మనకు ఉపయోగం ఉంటుంది. అలాంటి ఉపయోగాన్ని మనము కోరుకోవాలి. అద్దం ముందుకు ఎందుకు వెళతామంటే సరి చేసుకోవడానికి. ఎలా ఉన్నాను, నేను బాగున్నానా లేదా? బాగున్నానంటే ఓకే. వాక్యం దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు? ఇంత అందరూ లోకంలో ఎంతో ఆనందిస్తున్నారు. సినిమాలు చూసేవాళ్ళు, మటన్ తెచ్చుకున్న వాళ్ళు, చికెన్ తెచ్చుకున్న వాళ్ళు, వడలు వేసుకొని బాగా తినేవాళ్ళు, తాగేవాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఇక్కడికి వస్తే ఎన్ని మాటలు అంటున్నాను అంటే నేను అనట్లేదండి, మన దేవుడు అంటున్నాడు. మీరు చాలా లోపాలు ఉన్నట్టున్నాయి, చూసుకోండి అంటున్నాడు. జాగ్రత్త పడండి అంటున్నాడు. మీ జీవం ఏ పాటిది అంటున్నాడు. ఇంతలో కనపడి మీరు ఉండరు అంటున్నాడు. పరలోకానికి రానేను అంటున్నాడు. ఎప్పుడు రానియాడు? రాణిస్తాడా? రానిడా? రావాలని కోరుకుంటున్నాడు. మన తండ్రి ప్రేమామయుడు అండి, కృపామయుడు, కనికర గల సంపన్నుడైన. కనికరం చూపించటంలో ఆయనకంటే ఆయనే సాటి. అంత కరుణా కటాక్షములు కలిగిన మన తండ్రి మన రాక కోసము ఎదురు చూస్తున్నాడు, దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఏ ఒక్కరూ నశించిపోకూడదు అనుకుంటున్నాడు, మార్పు చెందాలి అనుకుంటున్నాడు. మీ తప్పుల వలన, మీ దుర్మార్గం వలన, మీ పాపాల వలన మీరు చచ్చిపోతే నాకు ఎలాంటి ఆనందం లేదురా. ఎన్ని తప్పులు చేసినా వాటిని విడిచిపెట్టి మార్పు చెంది మీరు రక్షింపబడితే అప్పుడు సంతోషిస్తానంటున్నాడు. ఈ వాక్యాలన్నీ మీకు తెలియనివి కావు, అందుకనే నేను చూపించట్లేదు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా,
ఇంతటి కరుణా కటాక్షము కలిగిన మన తండ్రి మన రాక కోసం ఎదురు చూస్తున్నాడు. మనల్ని ఏం కోరుకోలేదు. 2 కోట్లు తీసుకొని వస్తే మీకు పరలోకం ఇస్తాను, లేదంటే 200 కిలోల బరువు మీరు ఎత్తితే నేను పరలోకం ఇస్తాను అని మన ప్రభువు ఎక్కడా చెప్పట్లేదండి. ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? న్యాయము, కనికరము, జాలి, దయ కలిగి ఉండాలి. మనము పాపాన్ని తిరిగి అంటించుకోకుండా పవిత్రంగా జీవించాలి. అలా ఉంటే మనకు పరలోకం ఇస్తాను అంటున్నాడు. అలానే మనం బతకాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, దేవుని మాటలు మనం విన్నప్పుడు చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మీ గురించే చెబుతున్నారేమో అని మీరు అనుకున్నారనుకోండి, నిజంగా మీ గురించే. మీ గురించి చెప్తున్నారంటే మీ గురించే చెబుతున్నాం. ఉదాహరణకు పిల్లాడు బడికి పంపిస్తాం కదా, మనము వెళ్ళి పాఠాలు వింటాడు. పాఠాలు విని వదిలేసి వచ్చాడు అనుకోండి, మనకు సంతోషమా? కాదు. ఎవరి గురించి చెప్పబడ్డాయి పాఠాలు? వాడి గురించి చెప్పబడ్డాయి, టీచర్కి కాదు. పిల్లవాడిని గురించి పాఠం చెప్పబడింది. పిల్లాడు ఏం చేయాలి? శ్రద్ధగా విని దాన్ని రాసుకొని వాని ప్రయోజనానికి ఉపయోగపడేటట్లు వాడు జీవించాలి, ప్రవర్తించాలి. మరి ఇక్కడికి వచ్చిన మనం కూడా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకు బాధ, దుఃఖము, వేదన ఏదన్నా ఒకవేళ కలగచ్చు. ఎందుకు? నా ప్రభు ఇంత మాట అంటాడా నన్ను అని కోపంతో మంచి నిర్ణయాలు తీసుకొని ఇలాంటి మా ప్రభు దగ్గర ఎప్పుడు అనిపించుకోకూడదు అని బ్రతికారు. ఒకరోజు పేతురు గారు వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు వాళ్ళ హృదయంలో కుచ్చుకున్నాయంట మాటలు. వెళ్ళి కుచ్చుకుంటే ఏం చేశారు? మారు మనసు పొందారన్నమాట. మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని తమ పాపాలను కడిగేసుకున్నారు. మనము ఆల్రెడీగా బాప్తీసం తీసేసుకున్నాం. మనం ఏం చేయాలి? మన తప్పును ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టేసి సరి చేసుకోవాలి. అందరికీ తెలిసేట్టుగానా, తెలియకుండానేనా? అంటే దేవునికి తెలిసేటట్టు. అందరికీ తెలియదు. నాకేం తెలుసు అంటే మీ తప్పులు, మీ ఒప్పులు నాకేం తెలియదు. మీరు మంచిగా ఉన్నారా? వెరీ గుడ్, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకు? నా ప్రభు దగ్గరికి మన అందరం వెళ్ళిపోతాము అని సంతోషపడతాను, ఆనందిస్తాను. కానీ మీరు లోపాలు కలిగి ఉంటే నాకు మాత్రం సంతోషం ఉంటుందా? మన తండ్రికి ఉంటుందా? ఎవ్వరికీ ఉండదు. తండ్రికి ఉండదు, ఈ బోధించే బోధకులకు ఉండదు. ఒకవేళ పరలోకం, ఒకవేళ అర్హత పొంది నెమ్మది పొందే చోటు ఉంటే వాళ్ళకు కూడా సంతోషం ఉండదు. అరే వాళ్ళు ఎందుకు రాలేకపోయినారు అని బాధపడతానే ఉంటారు వాళ్ళు. అలాంటి బాధను వారికి మిగల్చకూడదు. మనం వాళ్ళను సంతోషపరచాలి. అందుకనే మన ప్రభు ఏం చెప్పాడు? అగ్నిలో నుండి లాగాలి అంటే మనం ముందు సేపు జాగాలో ఉన్నాలా లేదా? మీరు గడ్డను ఉన్నారనుకోండి, ఏటిలో పడి ఒకడు కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు, వానికి చీరో కర్రో ఏదో ఒకటి ఇచ్చి తాడో ఇచ్చి లాగగలుగుతారు. అవునా? మీరు కూడా కొట్టుకొని పోతున్నారనుకోండి, లాగగలరా? అంటే దొంతే అని ఇద్దరు వెళ్ళిపోతారన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు అంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఒకరిని రక్షించాలంటే నువ్వు రక్షింపబడి రక్షణలో బలంగా దిట్టగా ఉండాలన్నమాట, ఒక స్తంభంగా ఉండాలన్నమాట. ఈ విషయాలన్నీ నువ్వు గ్రహించుకొని అవపోషణ బట్టి మంచి జ్ఞానవంతులుగా మీరు ఉండాలి. ఒక జ్ఞానవంతుడు తనను తాను కాపాడుకోగలడు, ఒకరిని కాపాడగలడు. ప్రేమైనటువంటి దేవుని వల్ల అలా ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయము 23-24. ఇంకా ఒక 5 నిమిషాలు మాట్లాడతానండి, 10 నిమిషాలు మాట్లాడతాను. లూకాసు వార్త 13వ అధ్యాయము 23-24. ఒకడు ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని ఆయన అడుగుతున్నారు. అంటే ఆయన కూడా మనలాంటి వాడే. ఎవరో ఆయన వారిని చూసి సరిపోతుందమ్మా. అనేకులు దాన్ని ఇంకా కొంచెం కంటిన్యూ చదవను. ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదు. మీరు చెప్పండి ప్రియులారా, ప్రపంచ జనాభా ఎంతమంది ఉంటున్నారు? బాగా మీరు అందరూ మొబైల్లో చూస్తూ ఉంటారు కదా.
850 కోట్లు. బాగా చెప్తున్నారు, అంటే మీకు తెలుసు అన్నమాట. 850 కోట్లలో మరి క్రైస్తవులు ఎంతమంది ఉంటారు? ఇంచుమించు 300 కోట్లు ఉంటారు. అంటే సగానికి దగ్గరగా వచ్చారు. ఎక్కడ చూసినా క్రైస్తవం అనేది పెరిగిపోతుంది. అందరూ క్రైస్తవాలకు చర్చిలకు వెళ్ళిపోతున్నారు. మంచిది. మరి ప్రభువు ఎందుకు ఈ మాట చెప్తున్నారు? ఎందుకు ఆ డౌట్ అతనికి వచ్చింది? ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? ప్రభువా, రక్షణ పొందేవారు కొద్దిమందేనా? ఎందుకు డౌట్ వచ్చింది? ప్రభు వస్తే వేల మంది మారిపోతున్నారు కదా. ఎంతమంది మారారు? వేల మంది. 3 రోజులు తిండి తిప్పలు మానేసి కూర్చోగలిగారు అంటే ఎంత వశపరిచేసుకున్నాడు మన ప్రభువు, మన రక్షకుడు. ఎటువంటి మాటలు చెప్పితే 3 రోజులు అన్నం లేకుండా మానేసి ఉంటారు చెప్పండి. అంటే అంత గొప్ప మాటలు చెప్తుంటే ప్రజలు తండోపతండాలుగా వచ్చి మార్పు చెందేసినట్టుగా కనిపించినా ఎందుకో ఒక వ్యక్తికి డౌట్ వస్తుంది. ప్రభువా, రక్షణ పొందేవారు కొద్దిమందా లేకపోతే ఎక్కువ మందా? ఇంతమంది వస్తున్నారు కదా అని డౌట్ వస్తే ఏమంటున్నారు? ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదు. ఇప్పుడు మరి కొద్దిమంది ఉన్నారు. ఎంతమంది పరలోకం వెళ్తారు? సపోజ్ 300 మందిలో 30 మంది వెళ్తారు అనుకుందాం. లేరు కదా సమాజంలో. 300 మందిలో 30 మంది వెళితే మరి 3 కోట్ల మంది ఉన్నారు కదా. 300 కోట్ల మంది, 30 మంది వెళ్ళాలంటే 30 మందిలో నువ్వు ఉన్నావా, నేను ఉన్నానా? ఎప్పుడన్నా మీకు ఆలోచన లెక్కలు వేసుకున్నారా? అంటే మన లెక్కలు బాడుకంత, కూరగాయలకింత, పిల్లల ఫీజుకింత, ఈ లెక్కలంటే మనం బాగా చక్కగా వేయగలుగుతాం. కానీ మన లెక్క మనకు తెలియాలా. ఆ లెక్కలు తెలియకపోయినా ఇబ్బంది లేదు. ఏ లెక్క తెలియాలి మనకు? మన లెక్క తెలియాలి. ఈ మాట చెప్తున్నారు కదా. ఈ 30 మందిలో, ఈ 40 మందిలో, ఈ 100 మందిలో నేను ఉంటానా ఉండనా? నిజంగా నేను దిట్టగానే ఉన్నానా? నేను బలంగా ఉన్నానా? నేను పరలోకం చేరగలనా? నా ప్రభువు చెంతకు చేరుకోగలనా? మరి కొద్దిమంది అంటున్నాడు ప్రవేశింప పోరాటం చేయమంటున్నాడు. ఎప్పుడన్నా పోరాటం అనేది మీరు విన్నారా? పోరాటం చేశారా? మన పోరాటం దేని గురించి అంటే మన పోరాటాలు వేరున్నాయి, కానీ ఆ పోరాటం గురించి చెప్పట్లా. ఈయన మనము మరణించిన తర్వాత అక్కడికి చేరతామో లేదో, అక్కడ చేరాలంటే ఇక్కడ పోరాటం చెయ్యాలి. ఎలా పోరాటం? పోరాటం అంటే మన సహోదరిమణిని కానీ, మన సహోదరుని కానీ, మన ఇక్కడికి వచ్చే దైవజనులను కానీ వాళ్ళ పోరాటం చూడండి ఒకసారి. నిద్రలే, సరిగ్గా తిండిలే, వసతిలే, ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవు. అన్ని బాధలే. ఇన్ని పనులు చేస్తాన్రు అని ఎవరన్నా మెచ్చుకునే వాళ్ళు ఉంటారా? ఎన్ని చీవాట్లు. అక్కడ వెనగానే వెళితే ఎన్ని మాటలో, అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇంత మన ప్రభువునే మాట్లాడినారు. వీళ్ళదేముందండి? మన ప్రభువుని ఏం చేశారు? అపహసించారు, ఉమ్మివేశారు, పిడుగుతులు కొట్టారు. నువ్వు దేవుడు అయితే దిగు అన్నారు. ఆయన దేవుడా కాదా? దేవుడే. మరి దిగారా? దిగలేదు. మనుషులు అలాంటి వాళ్ళు అన్నమాట. ముఖం మీద మంచిగా మీరు చాలా మంచి వాళ్ళు అని చెప్పి వెనక్కి వెళ్ళి తిడతారన్నమాట. మనిషి స్వభావమే అలాంటిది. కాబట్టి అలాంటి మాటలు మనం పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, లెక్కల్లో మనం ఉండాలి. దేవుని లెక్కలేక మనం వెళ్ళిపోవాలి. ఆ 20 మందిలో నేను ఒక్కడిని అని మనం అనుకోగలగాలి. మనం అనుకుంటే సరిపోతుందా? ఆయన అనుకోవాలనా? ఆయన అనుకుంటాడు. ఆయన మన హృదయాంతరంగము తెలుసుకున్న వ్యక్తి, మన హృదయాంతరంగము తెరిచిన పుస్తకం. మనము మన నోటికి నాలుకకు మాట రాకముందే నువ్వేం మాట్లాడతావో తెలుసు. అడుగేస్తావు అనుకోండి, అడుగేసినప్పుడు నీకు తెలియదు వేసేంతవరకు. కానీ నువ్వు ఎక్కడ దేని గురించి ఎవరి కొరకు అడుగేస్తున్నావో ఆయన చెప్పగలుగుతాడు. అంటే ఆయన మహాజ్ఞాని. నీ పక్కన, నీ ఇక్కన, నీకు ఎక్కడ ఉంటాడు. ఆయన పెట్టిన దీపం మనలో ఉంది. నువ్వు ముసుకేసుకున్నా,
లేకపోతే కన్నా చీకటిలో ఉన్నా నువ్వేం చేసినా నువ్వు కప్పుకునే నీ బెడ్షీట్ కూడా నీకు సాక్ష్యం చెప్తుంది అన్నమాట. నువ్వు పీల్చే గాలి నీ మీద సాక్ష్యం చెప్తుంది. అంటే మంచి పని అయినా అది చెడ్డ పని అయినా అన్నీ కూడా రాయబడతాయి ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా. అంటే దేవుడు ఒక పెద్ద నిఘా నేత్రం అన్నమాట. ఏ ఒక్కరిని వదలడు. అందరూ ఆయనకి ఎరుకైన వారే. తప్పు చేసేవాడైనా, తప్పు చేయని వారైనా, నిత్య జీవానికి వెళ్ళేవారైనా, నరకానికి చేరేవారైనా అందరూ ఆయనకు తెలుసు. మరి తెలిసినప్పుడు మన గురించి మన బ్రతుకంతా తెలిసిన వ్యక్తి దగ్గర ఎంత జాగ్రత్త పడాలండి, ఎంత ఆలోచించాలి, ఎంత గొప్పగా బ్రతకాలి. మనిషిదేముందండి, ఇప్పుడు మాట్లాడతారు, ఎగరొచ్చే పోయి మంచోళ్ళు అంటారు, చెడ్డోళ్ళు అంటారు. మనిషి కాకి లాంటి స్వభావం, కావు కావు అనుకుంటా పోతూ ఉంటారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన పనిలే. మన ప్రభువు ఏమనుకుంటున్నాడు, నా ప్రభువుకి ఇష్టంగా ఉన్నానా లేదా, ఇదే మన గురి ఉండాలి. అలాంటి గురి కలిగి మనం జీవించాలి అని చెప్పుకుంటున్నాడు ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా. భూమి మీద చాలా దేశాలు ఉన్నాయి. నేను కువైట్ దేశానికి వచ్చాను. నేను వెళ్ళేటప్పుడు నా బయోడేటా మొత్తం తీస్తారు. వీడి మీద ఏమన్నా కేసులు ఉన్నాయా, ఏమన్నా స్మగ్లరా, ఏమన్నా మారణాయుధాలు ఏమన్నా తీసుకెళ్తున్నాడా, లేకపోతే డ్రగ్స్ అలాంటివి ఏమన్నా తీసుకొని వెళ్తున్నాడా అని మొత్తం ఒళ్ళంతా తడుముతారు, స్కానింగ్ చేస్తారు. ఎందుకు, ఏమి నన్ను తీసుకోకూడదా అంటే ఈ భూమి మీదనే ఒక దేశము నువ్వు చేరాలంటే మంచి వాళ్ళని అనుమతిస్తుంది అన్నమాట. ఆ దేశం చెడ్డ వాళ్ళకు అనుమతి లేదు. స్కానింగ్ చేసి ఒకవేళ అలాంటి లోపాలు గానా, మారణాయుధాలు గానా, డ్రగ్స్ గానా ఏదైనా పట్టుబడ్డారనుకో అటు నుంచి అటే జైలుకు పంపిస్తారు. అంటే మరి ఒక దేశమే నీకు వాళ్ళ దేశానికి వెళ్ళడానికి అంగీకరించకపోతే మరి మన తండ్రి ఉండే పరలోకం ఇంకా ఎంత గొప్ప లోకం అండి. మరి ఆయన మనల్ని రాణిస్తాడా? అవిధేయులను, అహంకారులను, మాట వినని వారును, అనురాగ రహితులను, ఇలాంటి వాళ్ళను, దైవద్వేషులను రాణిస్తాడా? రానివ్వడు. అందుకనే ఈ భూమి మీద ఇవన్నీ మనకేంటి అనుకుంటున్నారు అంటే మనకు బోధ కలుగుటకు పాఠాలన్నమాట. ఎన్ని మనకు బుద్ధి రాగలుగుటకు, బుద్ధి వచ్చుటకు, బోధ కలుగుటకు ఇవి పాఠాలు ప్రియులారా. ఆ పాఠం అంటే మీకు తెలిసినో తెలియదో, ఒక చీమను మన ముందు పెట్టి ఇది నీకంటే మహాజ్ఞానిరా అంటాడు. ఎట్ట ప్రభు అంటే దాని గురించి ఒక స్టోరీ చెప్తాడు, దాన్ని చూసి నువ్వు తెలుసుకో అంటాడు. మరి ఎవరు మనకు బోధకుడు? నిజంగా చీమ బోధకుడు అంటే అవును. ఆ చీమ ఎంత ఉంటుంది, సరిగ్గా అద్దాలు లేకపోతే కనపడదు కొందరికి. మరి చీమే కనపడకపోతే దాని తల ఎంత ఉంటుంది చెప్పండి. దాని తలే కనపడకపోతే దాంట్లో మెదడు ఎంత ఉంటుంది? మనకెంత మెదడు? 1350 గ్రాముల మెదడు ఉంటుంది. మరి నేను గొప్పవాడిని అని చెప్పుకునే దానికి దాని ముందర సిగ్గుపోతుంది అన్నమాట. అది అటువంటి బ్రతుకుతుంది. మరి నువ్వు ఇంత గొప్ప మనిషివి, 6 అడుగులు ఆజానుబాహుడివి, దేహదారుఢ్యం ఉంది, నీ తల కోసి పక్కన పెడితే 6 కేజీల తల ఉంటుంది, 1350 గ్రాముల మెదడు ఉంటుంది. మరి నిన్ను పట్టుకొని ఆ చీమ దగ్గరికి వెళ్ళరా అంటాడు. ఇదేంటి ప్రభువా అని చెప్పలేం. గాడిదని చూడరా అంటాడు, చేపను చూడరా అంటాడు, కోడిని చూడు అంటాడు, నీ బ్రతుకుని మార్చుకో, ఒక పశువుని చూడు అంటాడు. అంటే ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా మీరు? మనకు బోధకులు, పాఠకులు. మనం ఎవరు అంటే మనం విద్యార్థులం అన్నమాట. మనకు నేర్పిస్తాయి. గాడిద నేర్పించిందా? బిలాముకు బోధ చేసిందా? చేసింది. మరి చీమను చూపించి సోమరి అన్నాడా లేదా? మనల్ని అన్నాడు. ఒక పశువును చూపించి, ఒక చేపను చూపించి బోధ చేశాడా లేదా? అంటే దేవుని మాటకు ఎంత విధేయులు చెప్పండి. గురించి ఆ మాటలన్నీ అనుకుంటున్నారు. ఫలాలు, భూమి సారం తీసుకొని నీళ్లు తాగేసి పచ్చగా ఉన్నది చెట్టు మాత్రం, కానీ ఫలాలు లేకపోతే ఏ వ్యవసాయదారుడు ఊరుకుంటాడు చెప్పండి? ఆ వ్యవసాయదారుడు అయితే ఊరికే ఉన్నాడు, కానీ మనమైతే 1 సంవత్సరం కూడా చూడలేము. మన చెట్టు బాగా ఏపుగా ఎదిగేసి ఏ ఒక్క పిందె పూత రాలేదనుకోండి,
కొడవలు ఎత్తుకొని అలాగే వెళ్ళిపోతాం అన్నమాట, అంటే నరికేయడానికి. మరి దేవుడు మనం పండుతున్నామా? అలాంటి ఫలాన్ని ఇస్తున్నామా? దేవునికి విధేయత చూపుతున్నామా? మన బ్రతుకును మార్చుకుంటున్నామా? ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాలి ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా. ఈ భూమి మీద ఒక ప్రదేశానికి మనం వెళ్ళాలి అంటే మంచి వారిని మాత్రమే రాణిస్తుంది. మనం పరలోకం చేరాలంటే పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉంటేనే, హృదయశుద్ధి కలిగిన వారినే దేవుడు చేర్చుకుంటాడు. అవునా? చేర్చుకుంటాడు. అయితే ప్రేమైనటువంటి దేవుని వల్లరా, దేవుడు చేసిన వాటిని, దేవుడు కలిగించిన వాటిని మనము చూస్తున్నాం, మనము వింటున్నాం, మనము ఆస్వాదిస్తున్నాం, ఆరగిస్తున్నాం. ఇన్ని చేస్తున్నాం కదా, ఇన్ని చేస్తూ ఆరగిస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం, మంచిది. దాని గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా? అసలు ఏంటి, ఏమి, ఎలా వచ్చాయి, ఎలా తింటున్నాము, ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎప్పుడు ఆలోచన రాదు. డబ్బు ఉందా, 2 కిలోలు ఏంటి అరటిపండ్లు తీసుకొని రండి, అలా లాగేసేయండి, తినేసేయండి, ఇలానే మనం చూస్తాం. కానీ అరటిపండు అనేది మన నోట్లోకి వెళ్ళింది, దేవుడు దాన్ని పండించాడు. మరి 20 రూపాయలు 50 రూపాయలు మనం ఇచ్చి డజన్ తీసుకొని వచ్చాం కదా, ఎవరికి ఇచ్చాము డబ్బులు మీకు ఏమన్నా తెలుసా? ఎవరికి ఇచ్చాము అంటే, ఎవరైతే దానిని తీసుకొని వచ్చి కష్టపడి గంపలో పెట్టుకొని నీకు వచ్చినంత వరకు వెయిట్ చేసి నీకు అమ్మాడే ఆ వ్యక్తికి ఇచ్చాము. కానీ పండుకి ఇవ్వలేదు. పండు దేవుడిచ్చాడు, ఫలము దేవుడిచ్చాడు, దానికి వెలగట్టలేదు ఎవరు. మరి దేనికి వెలగట్టాం? ఒక కోడిని మనం తెచ్చుకుంటామండి 150 రూపాయలు కిలో పెట్టి. కోడిని తయారు చేసేది దేవుడు. మనిషి దాన్ని తీసుకొని వచ్చి ఆ మనిషి దాన్ని పని చేస్తాడు కదా, పెంచి దాన్ని పోషించి అలాగా. దాని కొరకు మనము అతనికి పైసలు చెల్లిస్తామే కానీ కోడికి కాదు, పండుకు కాదు, నీటికి కాదు, గాలికి కాదు. ఇవన్నీ దేవుడిచ్చాడన్నమాట మనకు. ఇంత గొప్పగా దేవుడిచ్చాడు. ఏనాడు మనం సరిగా ఆలోచించాం. ఇంకొక మాట చెప్పనా, ఈ బస్టాండ్లోకి మనం అందరం వెళ్ళి ఉంటాం ఏదో ఒక సమయంలో. బస్టాండ్లో చాలామంది పాపం కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, అంగహీనులు, వాళ్ళని చూస్తాం. వాళ్ళని చూసి జాలి పడతామే తప్పించి, అబ్బా దేవుడు నాకెందుకు ఇవ్వలేదు ఇలాంటి బతుకు, నాకు ఇంత మంచిగా ఇచ్చాడు కదా అని ఏనాడైనా కృతజ్ఞత చెల్లించుంటామా? ఇంత మంచి అవయవాలు, సౌందర్యమైన దేహము, దేహ దారుఢ్యము, మంచి ఆస్తిపాస్తులు, తల్లిదండ్రులు, మంచి తిండి, మంచి వసతి, మంచి ఆరోగ్యము, ఇవన్నీ మనం పొందుకుంటున్నాం కదా. అబ్బా నా ప్రభు నా కొరకు ఎంత ఇచ్చాడు, ఎంత చేశాడు అని ఆలోచిస్తామా? వాళ్ళని చూసి జాలిపడుతున్నాం కానీ వాళ్ళు మనల్ని చూసి జాలిపడాలి. ఎవరు వాళ్ళు? మనము ఆలోచించాలని కొంతమంది అలా ఉన్నారు ప్రియులారా. మన మార్పు కోసం కొందరిని పెట్టాడు. వారిని చూస్తే నీ స్థితి నువ్వు గ్రహించాలి. ఇంత గొప్ప బ్రతికిచ్చాడు, మరి ప్రభు కోసము నేనేం చేస్తున్నాను, నేనేమిస్తున్నాను, ఆయన చెప్పినట్టు కనీసం బ్రతుకుతున్నానా, నా బ్రతుకును మార్చుకుంటున్నానా? ఇలాగా మనము ఎవరికి వారు ఆలోచించుకొని బ్రతకాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, మన ప్రభు కూడా వచ్చాడు. వచ్చి శరీర కోరికల కొరకు ఏమైనా బ్రతికాడా? బ్రతకలేదు. భార్య కోసం, బిడ్డల కోసం, ఆస్తుల కోసం, అంతస్తు కోసం బ్రతికాడా? బ్రతకలేదు. కానీ మనం దాని అహర్నిశలు దాని కొరకే ఓవర్ టైం చేస్తున్నాము, పార్ట్ టైం చేస్తున్నాము, దాని కొరకే ఆలోచించి గాలిలో మేడలు కడుతున్నాం. పొద్దున్నే ఏమవుతుందో మన బ్రతుకు మనకు తెలియదు. మొన్న కువైట్లో ఒక బిల్డింగులో అగ్ని ప్రమాదం జరిగి 53 మంది చనిపోయారు. ఆ రోజు ఇండియా నుంచి అక్కడ దిగాడు ఒక వ్యక్తి, అతను కూడా మరణించాడు. అలాగనే ఈ సునామీ వచ్చి, భూకంపం వచ్చి, ప్రకృతి ప్రళయాలు వచ్చి ఎంతమంది చనిపోతున్నారు లెక్కే లేదు. ఆ యుద్ధాలు జరుగుతున్నాయి తెలుసు కదా. ఆ ఇరాను,
ఇరాకు, సిరియా, యెరూషలేము ఇవన్నీ కూడా కక్షలతో కార్పణ్యాలతో మండిపోతున్నాయి. ఎంతమంది చచ్చిపోతున్నారో రోజుకు లెక్కలు లేవు. హమాస్ వాళ్ళు ఉగ్రదాడి జరిగించారు కదా, ఎంతమంది చనిపోయారంటే లెక్కలు మనకు ఎన్ని లెక్కలు చెప్తారు, కాకి లెక్కలు చెప్తారనమాట. 3 లక్షల మంది చనిపోయినారనుకో, ఇక్కడ 30,000 మంది అంటారు. కరోనాలో వచ్చి ఎంతమంది చనిపోయినారు? ఒక చిన్న 4 ఇండ్లు 5 ఇండ్లు ఉంటే అక్కడ కూడా 4-5 మంది లేచిపోయారా లేదా? మరి ఎన్ని పల్లెలు ఉన్నాయి, ఎన్ని వీధులు ఉన్నాయి, ఎన్ని పట్టణాలు ఉన్నాయి, ఎంతమంది చనిపోయింటారు? లెక్క ఎంత చేసినారు గవర్నమెంట్? 3 లక్షల మంది అంటారు. 3 లక్షల మంది అయినా 30 లక్షల మంది అయినా చనిపోయింటారు. అంటే లెక్కలు అనేటివి సరిగ్గా చెప్పరు వాళ్ళు లెక్కలు వేయరు. ఎందుకు? మనం భయపడతాము అని. చచ్చిపోయిన వాళ్ళు ఎలాగో రారు కదా, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. కాకపోతే మనము దేని కొరకు బ్రతకాలి అంటే, మన ప్రభువు ఎలా బ్రతికాడు, శిష్యులు ఎలా బ్రతికారు, ప్రవక్తలు ఎలా జీవించారు, ప్రవక్తలు ఏం చెప్పారు, మనం ఎలా ఉండాలని కోరుకున్నారు, ఇవన్నీ కూడా మనము ఎప్పటికప్పుడు ప్రతి దినము మనము వాక్యాన్ని వినాలి, శ్రద్ధతో ఆసక్తితో చదవాలి, ఆ చదివిన దాన్ని గ్రహించాలి, ఆ గ్రహించిన దానిని ఆచరణలో పెట్టాలి, ఆచరించాలి. అలా ఆచరించడం వలన మనకు ప్రయోజనమే కానీ లేకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. మన ప్రభువుకు 33.5 సంవత్సరాలే ఆయుష్కాలం, మనకెంత 60 వచ్చేసాయి. మరి 60 వచ్చినప్పుడు ఆయన 33.5 సంవత్సరంలోనే అంత కష్టం చేస్తే 60 సంవత్సరాలైనా మనము అడుగు వేయలేకపోతున్నామంటే, ప్రభువు కొరకు గడప దాటలేకపోతున్నామంటే, జోబులేక చెయ్యి వెళ్ళలేకపోతుందంటే, మనం ఇవ్వలేకపోతున్నామంటే అది మన దౌర్బల్యం, అనారోగ్య పరిస్థితి. మనము ఆరోగ్యంగా ఉండాము అంటే దేన్ని బట్టి తెలుస్తుంది? మనం అంతా కూడా మన దేహదారుఢ్యాన్ని బట్టించి మనకు అర్థమవుతుంది ఆరోగ్యవంతులము అని. స్కానింగ్లో పెడితే తెలుస్తుంది మీరు పూర్తి ఆరోగ్యవంతులు అని. అలానే ఆత్మీయ ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది కదా. మరి ఇన్ని ఘోరాలుంటే మనం పరలోకం చేరలేం ప్రియులారా. అలా దేవుడు మనల్ని చూసి తట్టుకోలేడు. ఆయనకు అలా మనం వెళ్ళిపోవడము సంతోషం లేదు. మన బిడ్డలు బాగుండాలనే కోరుకుంటాం. ఎవరు? మీరు చెడ్డ తల్లిదండ్రులు కూడా మా బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు. ఎవరు? చెడ్డ తల్లిదండ్రులు, మంచి తల్లిదండ్రులు కాదు, వాళ్ళు ఎలాగూ కోరుకుంటారు. తాగుబోతు తండ్రి ఉన్నాడు అనుకోండి, నా కొడుకు తాగకూడదు అనుకుంటాడు. అవునా? తాగకూడదు, వాని బ్రతుకు బాగుండాలని కోరుకుంటాడు. మరి మంచి తండ్రి ఉంటే ఇంకెంత గొప్పగా కోరుకుంటాడు చెప్పండి. అలా మన పరలోకపు తండ్రి చాలా మంచి తండ్రి. మనం అందరము రక్షింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని మాటలు సేవకుల నోట వెలువడినప్పుడు మనం విని చక్కగా గ్రహించుకొని మార్పు చెంది మనము పరలోకం చేరతామా లేదా అని చెక్ చేసుకోవాలి. మనల్ని ఎవరు పరిశీలించాలి? మనల్ని మనమే పరిశీలించుకోవాలి. డాక్టర్ల దగ్గరికి పోయినామనుకోండి, ల్యాబ్ దగ్గరికి వెళ్ళమంటారన్నమాట. అక్కడ పోయి స్కానింగ్ చేసుకోండి, రక్తం ఇవ్వండి, చెకప్లు చేసి మళ్ళీ చెప్తాము అని. అది మన రక్తంలో ఉంటుందన్నమాట ఏమేమి రోగాలు ఉన్నాయి అని. కానీ మన హృదయంలో ఉన్నాయన్నమాట ఎన్ని రోగాలు ఉన్నాయి అని. ఆ రోగాలు డాక్టర్లు అలా చేసి రక్తాన్ని తీస్తే కనపడవు. అవి నువ్వు కరెక్ట్గా చూసావనుకోండి, నువ్వు కరెక్ట్గా ఆలోచించావనుకోండి, నీకు తెలిసిపోతాయి అన్నమాట. నీ రోగాలు నీకు తెలిసిపోతాయి. వాటిని సరిచేసుకోవాలి, వాటిలను తీసివేసుకోవాలి. ప్రభు దగ్గర క్షమాపణ ఒప్పుకోవాలి. తరుణం ఉండగానే ఈరోజే నేడే రక్షణ దినం, ఆ రక్షణలోనే మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను.